అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గట్టి పట్టున్నటువంటి ఫ్యామిలీ బిఎన్ఆర్ ఫ్యామిలీ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చేరారో అప్పటి నుంచి రాజకీయంగా వారికి ఇబ్బందులు మొదలయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009 ఎన్నికల్లో గురునాథ్ రెడ్డి అనంతపురం అర్బన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి గురునాథ్ రెడ్డి పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. 2017లో గురునాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో దాదాపు 11 నెలల పాటు కొనసాగారు. రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం బిఎన్ఆర్ మాటకు ఎంతో విలువనిచ్చారు. రాజశేఖర రెడ్డి మరణాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచారు. కానీ 2017లో వారు తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయమే రాజకీయంగా వారిని తెరమరుగు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడంతో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీలోకి రావాలని ఆహ్వానించడంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి బిఎన్ఆర్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత రాజకీయంగా వైఎస్ఆర్సీపీలో ప్రాధాన్యత తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరకపోతే వైఎస్ఆర్సీపీలో బిఎన్ఆర్ ఫ్యామిలీకి ప్రాధాన్యత అలాగే ఉండేది. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీలో ప్రాధాన్యత తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో టికెట్ రాలేదు. ప్రస్తుతం బిఎన్ఆర్ ఫ్యామిలీ రాజకీయంగా అన్ని పార్టీలకు దూరంగా ఉన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి కనుక ఆహ్వానిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిఎన్ఆర్ ఫ్యామిలీ మొదటి నుంచి రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లో నడిచారు. రాజశేఖర రెడ్డికి బి నారాయణ రెడ్డి అత్యంత ఆప్తులు. బి నారాయణ రెడ్డి మాటకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచారు. కానీ వారు వేసినటువంటి ఒక తప్పుడు అడుగు వారిని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యారు, రాజకీయంగా తాము తప్పుడు అడుగు వేశామని బిఎన్ఆర్ సోదరులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే వైఎస్ఆర్సీపీలోకి రావడానికి బిఎన్ఆర్ సోదరులు సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి పిలుపు కోసమే వేచి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పిలిచిన వెంటనే వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బిఎన్ఆర్ ఫ్యామిలీ కనుక వైఎస్ఆర్సీపీలోకి వస్తే వైఎస్ఆర్సీపీకి చాలా అడ్వాంటేజ్గా మారుతుంది. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ, అందరినీ కలుపుకొని వెళ్ళే ఫ్యామిలీ, అందరితోనూ మంచిగా సంబంధాలు నేర్పే ఫ్యామిలీ, ఎలాంటి వివాదాలకు ఎలాంటి ఫ్యాక్షన్కు తావివ్వకుండా ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు చేసినటువంటి ఫ్యామిలీ కావడంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బిఎన్ఆర్ ఫ్యామిలీకి ఇప్పటికీ మంచి పేరు ఉంది, పట్టు ఉంది. వారు చేసినటువంటి అభివృద్ధి, వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు బిఎన్ఆర్ ఫ్యామిలీకి ప్రజల్లో మంచి పేరును సంపాదించాయి. ఈ నేపథ్యంలో వారు కనుక వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి వారిని ఆహ్వానిస్తారా లేదా అన్నది తెలియనటువంటి అంశం. కానీ వారు వస్తే మాత్రం పార్టీకి చాలా ప్లస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కష్టకాలంలో ఉంది. కష్టకాలంలో ఉన్నప్పుడే ప్రజానాయకులు అవసరం ఉంటుంది, ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు అవసరం ఉంటుంది. అందులోనూ వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయులుగా ఉన్నటువంటి బిఎన్ఆర్ సోదరులు, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో ఆప్తులైనటువంటి బిఎన్ఆర్ సోదరులు వైఎస్ఆర్సీపీలోకి రావడం చాలా అడ్వాంటేజ్ అయ్యే అంశం అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి బిఎన్ఆర్ సోదరులకు పిలుపు అందుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.